నా కూతురు ఆరాధ్యని ఈ అవని బలవంతంగా తీసుకువెళ్ళిపోయిందని చెప్పేసి అక్షయ్ అయితే అవనికి కోర్టు నోటీసులు అయితే పంపుతాడనమాట. ఇంకా అవని ఫ్యామిలీ, అక్షయ్ ఫ్యామిలీ మొత్తం అయితే కోర్టు ముందైతే ఉంటారు. ఇక కోర్టుకి వెళ్ళే ముందు అక్షయ్‌కి అయితే అన్ని విధాలుగా నచ్చచెప్పడానికి అని చెప్పేసి ఇక రాజేంద్ర ప్రసాద్, అవని వాళ్ళ పిన్ని, బాబాయ్ అయితే ట్రై చేస్తూ ఉంటారనమాట. కానీ అక్షయ్ మాత్రం అస్సలు వినడు. ఇక అవని అయితే ప్లీజ్ అండి నా మాట వినండి. కోర్టులు, కేసులు అని తిరిగితే మన కుటుంబం పరువు ఏమైపోతుంది? ఇన్నాళ్ళు మనల్ని గౌరవంగా చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు 4 మాటలు అంటారు. మీ ముందు చేతులు కట్టుకున్న వాళ్ళు కూడా మిమ్మల్ని హేళన చేస్తారు. అన్నింటికంటే మన బిడ్డ భవిష్యత్తు గురించైనా ఆలోచించి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోండి అని చెప్పేసి ఇక కన్విన్స్ చేయడానికి బ్రతిమలాడుతూ ఉంటుందన్నమాట. ఇక అక్షయ్ అయితే అస్సలు వినడు. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఇక వెనక్కి తగ్గను, తగ్గేలా ఉంటే అసలు ఈ నిర్ణయమే తీసుకోను అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఇంతలో భరత్ వచ్చి అక్క వీళ్ళు మాటలతో చెప్తే వినే రకం కాదక్క అని చెప్పేసి అనగానే ఇక భరత్ చెంబ చెల్లు అనిపిస్తుంది అనమాట అవని. ఏంట్రా కోర్టులు, కేసులు అంటే ఆషామాషిగా ఉందా, లేక బంధాలంటే తెంచుకునేవి అనుకుంటున్నావా అని చెప్పేసి భరత్కి అయితే వార్నింగ్ అయితే ఇస్తుందనమాట. ప్లీజ్ అండి నా మాట వినండి అని చెప్పేసి అక్షయ్ కాళ్ళు కూడా పట్టుకుంటూ ఉంటుందన్నమాట అవని. కానీ అక్షయ్ మనసు మాత్రం అస్సలు మారదు. ఇక పార్వతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీరైనా చెప్పండి, బంధాల విలువ తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు మీరు, ఇలాంటి నిర్ణయాన్ని మీరైనా వ్యతిరేకించండి, కావాలంటే మీ కాళ్ళు పట్టుకున్నా అని చెప్పేసి కాళ్ళు పట్టుకుపోతూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే పార్వతి అయితే వెనక్కి జరిగి చి అప్పుడు నన్ను మెట్లపై నుంచి తోసి చంపాలని చూసావు, నేను బ్రతికిపోయానని ఇప్పుడు కాళ్ళు లాగేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక ఇదంతా చూసి పల్లవి, శ్రేయాలు అయితే నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇంతలోనే జడ్జి గారు పిలుస్తున్నారని చెప్పేసి అనడంతో అక్షయ్ అందరూ లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక కోర్టులో అయితే అక్షయ్ తరపున లాయర్ అయితే వాదించడం మొదలు పెడతాడనమాట. కొన్నాళ్ళుగా నా క్లయింట్ అక్షయ్, అతని భార్యకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. అయితే నా క్లయింట్ మీద కోపంతో ఈ అవని అక్షయ్ బిడ్డని అనుమతి లేకుండా ఎత్తుకెళ్ళిపోయింది. దీంతో తన కూతురిని తనకి ఇప్పించాలంటూ నా క్లయింట్ కోర్టుని ఆశ్రయించాడని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక అది విని అవని అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అవనిని చూసి పార్వతి, శ్రేయ, భానుమతి, పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇక ఆ మాటలు వినే కమల అయితే మా వదిన చాలా మంచిది, ఆరాధ్యని మా వదిన తీసుకెళ్ళలేదు, మా నాన్నే తీసుకెళ్ళి వదినకి అప్పచెప్పారని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట. ఇక అది వినే జడ్జి అయితే ఆర్డర్ ఆర్డర్ అని చెప్పేసి అంటాడు. కోర్టులో ఇలా అనుమతి లేకుండా మాట్లాడకూడదురా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే కొడుకుకి అయితే చెప్తాడనమాట. ఇక జడ్జి గారు అయితే మీ భర్త చేస్తున్న ఆరోపణల్ని మీరు అంగీకరిస్తారా, మీ తరపున వాదనలు ఏమైనా వినిపించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా అని చెప్పేసి అవనిని అయితే అడుగుతాడనమాట. లేరు జడ్జి గారు అని చెప్పేసి అవని అయితే తల ఊపుతుంది. ఇంతలోనే నేనున్న యువర్ ఆనర్ అని చెప్పేసి వాయిస్ అయితే వినిపిస్తుంది అనమాట. ఎవరా అని చెప్పేసి అందరూ అయితే ఒక్కసారికి వెనక్కి తిరిగి చూస్తారు. నల్లకోటు వేసుకుని చేతులు ఫైల్ పెట్టుకొని ఇక శ్రీకర్ రావడం చూసి ఒక్కసారిగా పల్లవి, శ్రేయ, పార్వతి, భానుమతి అయితే షాక్ అయిపోతారనమాట. అక్షయ్ కూడా వీడేంటి ఇలా వస్తున్నాడని చెప్పేసి షాక్ అయిపోతాడనమాట. ఇక కమల, రాజేంద్ర ప్రసాద్ సహా ఇంకా అవనికి సపోర్ట్ చేసే వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇదేంటి శ్రీకర్ వచ్చాడని చెప్పేసి శ్రేయ వంక కోపంగా చూస్తూ ఉంటుంది పల్లవి. ఇంతలో నేనున్న ఎవరన్నారు అని చెప్పేసి అవని తరపున నేను వాదనలు వినిపిస్తానని చెప్పేసి జడ్జి గారితో శ్రీకర్ అయితే చెప్తాడనమాట. ఇక శ్రీకర్ని చూసి అక్షయ్ లాయర్ అయితే కంగారు పడిపోతూ ఉంటాడనమాట. నో యువర్ ఆనర్, అవని తరపున లాయర్ ఉన్నారా అని అడిగినప్పుడు లేదని ఆవిడ చెప్పింది. ఇప్పుడు సడన్గా ఇలా ఒకరిని వాదించడానికి అనుమతించకూడదని అక్షయ్ లాయర్ అయితే ఇక అభ్యంతరం వ్యక్తం చేస్తాడనమాట. ఇక దీనికి శ్రీకర్ కూడా యువర్ ఆనర్, అమాయకులకి న్యాయం చేయడానికి మీరు నేనే ఇక్కడ ఉన్నాం. అసలు మనం ఈ నల్లకోటు వేసుకున్నదే అందుకు. జరిగే అన్యాయాన్ని చూడలేక న్యాయం చేయాలనే బలమైన సంకల్పం ఉన్న వాళ్ళు ఎవరైనా వాదించడానికి అర్హులే. పైగా నేను లాయర్ని, నేనెందుకు ఈ కేసు వాదించకూడదు, నేను వాదించేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోర్టు వారిని కోరుతున్నానని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడనమాట. ఇక జడ్జి గారు అయితే తమ తరపున వాదనలు వినిపించడానికి ఎవరూ లేకపోతే కోర్టు ఎలాగూ పీపీని నియమిస్తుంది, అందులోనూ మీరే స్వయంగా వచ్చి వాదిస్తారని చెప్పడం చాలా సంతోషం, ప్రొసీడ్ అని చెప్పేసి న్యాయమూర్తి అయితే చెప్తాడనమాట. ఇక ఇంతలో అవని అయితే శ్రీకర్ ఎందుకు ఇలా చేస్తున్నావు, వద్దని చెప్పా కదా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. చూడండి అవని గారు, కోర్టులో లాయర్ని పేరు పెట్టి పిలవకూడదు, ఎలాంటి బంధుత్వం చూడకూడదు, అర్థమైందా అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడనమాట. ఇక ఆ మాట విని రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక శ్రీకర్ అయితే వాదించడం మొదలు పెడతాడనమాట. సార్, అక్షయ్ తరపున లాయర్ వాదించిన దాంట్లో ఏ మాత్రం నిజం లేదు. అక్షయ్ బిడ్డని అవని తీసుకెళ్ళలేదు.
అక్షయ్ తండ్రి ఆ పాపని తన కోడల దగ్గరికి తీసుకెళ్లారు. ఇదే నిజం. ఇది ప్రూఫ్ చేయడానికి అక్షయ్ తండ్రి రాజేంద్ర ప్రసాద్ ఇక్కడే ఉన్నారు. అతన్ని అడిగితే నిజమేంటో తెలిసిపోతుందని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటకి అక్షయ్ అయితే ఒక్కసారిగా డల్ అయిపోతాడు. ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ఇక జడ్జి గారు చెప్తాడనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే బోన్లోకి అయితే వస్తాడు. నమస్తే జడ్జి గారు, మా అబ్బాయి అక్షయ్ చెప్తున్న దాంట్లో నిజం లేదు. ఎందుకంటే నేనే స్వయంగా స్కూల్ నుంచి ఆరాధ్యను తీసుకెళ్ళి నా కోడలకు అప్పచెప్పాను. ఆ పసిపాప తల్లి ప్రేమ కోసం ఎంతో వేదన చెందుతుంది. అది చూసి తట్టుకోలేకే ఆ పని చేశాను. నా కోడలు చాలా మంచిది సార్ అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ చెప్తూ ఉంటాడనమాట. మీ కోడలు మంచిదంటే మీ కొడుకు చెడ్డవాడని మీరు అంటున్నారా అని చెప్పేసి జడ్జి అయితే అడుగుతాడు. లేదు సార్, నా కోడలు మంచిదంటే నా కొడుకు చెడ్డవాడని కాదు. పరిస్థితుల ప్రభావం వల్ల తన భార్య మనసుని, మంచితనాన్ని అర్థం చేసుకోలేక కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ చెప్పిన సాక్ష్యాన్ని నోట్ చేసుకొని వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి జడ్జి అయితే చెప్తాడు. ఇక శ్రీకర్ వాదించడం అయితే మొదలు పెడతాడనమాట. యువర్ ఆనర్, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నవమాసాలు తన కడుపులో బిడ్డను మోసిన తల్లి ఆ బాధనంతా పుట్టిన బిడ్డను చూడగానే మర్చిపోతుంది. అలానే బిడ్డ కూడా తను మొదటిసారిగా చూసేది తల్లి ముఖాన్ని. అందుకే ఎప్పుడు తల్లితో ఉండాలని ఆ పసి హృదయం కలవరపడుతుంది. అలా కాదని ఏనాడైనా తన తల్లి తనకు దూరం అవుతుందని తెలిస్తే తల్లాడిల్లిపోతుంది. తల్లి స్పర్శ కోసం, ఆమె మాట కోసం, కౌగిలి కోసం ఆ పసి హృదయం ఎలా ద్రవించిపోతుందో మీరే అర్థం చేసుకోవాలి. అలాంటి తల్లి బిడ్డల్ని వేరు చేయాలని చూడటం అన్నింటికంటే దారుణమైన విషయం ఎవరన్నారు. బిడ్డని తల్లిదండ్రులు ఇద్దరూ సమానంగా ప్రేమించవచ్చు, ప్రేమను పంచవచ్చు. కానీ బిడ్డ విషయానికి వస్తే తండ్రి కంటే తల్లి ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటుంది. తండ్రి కంటే తల్లి అంటేనే ఎక్కువ ఉంటుంది. అలాంటి తల్లి బిడ్డల్ని వేరు చేయడం అన్యాయం సార్. చివరిగా ఒక మాట చెప్పి నా వాదనను ముగిస్తాను. కష్టం, సుఖం, బాధ, కన్నీరు ఇలా ఏది వచ్చినా సరే మనకు తోడుగా ఉంటూ ఎప్పుడు మన ఆనందం కోరుకునే ఒకే ఒక్క బంధం తల్లి బంధం. అలాంటి బంధాన్ని ఏ పసి హృదయాన్ని దూరం చేయదు సార్ అని చెప్పేసి శ్రీకర్ అయితే ఎమోషనల్గా వాదిస్తాడనమాట. ఇక ఆ వాదనలు విన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా డల్ అయిపోతాడు. ఎందుకంటే న్యాయం తన వైపు లేదు కాబట్టి. ఇక పల్లవి, శ్రేయ వాళ్ళైతే ఇలా జరిగింది ఏంటని చెప్పేసి కుళ్ళుకుంటూ ఉంటారనమాట. ఇది ఫ్రెండ్స్, మరి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.